అర్థమైందా? తర్వాత చంపేసారు అక్కడ విజయవాడలో. తర్వాత ఏంది ఆ తర్వాత ఏదో వేరే పెద్ద వాహనంలో, కార్లను ఇంకా పెద్ద వాహనంలో శరీరాన్ని పట్టుకొని వచ్చారు, చచ్చిపోయిన శవాన్ని. తర్వాత ఆ శవానికి మళ్ళీ జాకెట్ వేసిర్రు, ఆడ పండబెట్టిర్రు, ఆ రోడ్ సైడ్ పండబెట్టి ఆయన మీద బైక్ పెట్టిర్రు, న్యాచురల్ డెత్ లెక్క క్రియేట్ చేసారు. అర్థమైందా? సో అయితే ఇవంతటికి ఈ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి, పోలీస్ ఆఫీసర్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంటే కేసుని సేమ్ డేలో క్లోజ్ చేయమని చెప్పిండంట. ఎందుకని చెప్పిండు? ఎవరు చెప్పించారు ఆయనతోటి? చాణక్యుడు ఎవరు మీరు అర్థం చేస్తారు. అయితే ఈ ఏడుగురు మంది కాంట్రాక్ట్ కిల్లర్లని ఎవరు ఇక్కడ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ వల్ల చేసారు? ఢిల్లీ నుంచి. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు చేయించారు అంటే నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ చేయించిండట. ఈ ఏడుగురు కాంట్రాక్టర్ని హైర్ చేసుకున్నాడు. అర్థమైందా? సో ఇక దీని వెనకాల ఎవరు అంటే చిన్నజీఆర్ స్వామి ఇక్కడ ఇది మెయిన్ గా నరసాపురం ఎంపీకి చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు కలిసి అమిత్ షా యొక్క పర్మిషన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే A1 చిన్నజీఆర్ స్వామిని చేర్చాలి ఫస్ట్, అంటే చిన్నజీఆర్ స్వామి ఇది చేయాలని చెప్పి స్టార్ట్ అయింది, ఆయన మెదడులో స్టార్ట్ అయిందని అర్థం. అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళని ఏరి పారేయాలి. ఎందుకంటే ఈ ప్రవీణ్ బదర్ కానీ ఇట్లాంటి వాళ్ళు నీ ఏసయ్య దేవుడు అని చెప్పుకుంటే ఎవరికి సమస్య లేదు, వాళ్ళ వర్క్ చేస్తారు.